NSA Youth Congress, Mahila Congress, after that PCC spokesperson and organizing secretary, and now present I am General Secretary Pradesh Congress Committee. And ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, 100% ఢిల్లీలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెసే వస్తుంది. ఢిల్లీలో ఈసారి ఎందుకంటే బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా. వాళ్ళు చేసింది ఏం లేదు, చెప్పింది చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల మందికి జాబ్స్ అన్నారు, అవి ఇవ్వలేరు. రోజువారీ సరుకులు కూడా విపరీతంగా పెరిగినాయి. గ్యాస్ కానీ, మన డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. జిఎస్టీ అవన్నీ కామన్ అయిపోయినాయి. జిఎస్టీ అయిపోయింది, డిమానిటైజేషన్, ప్రతి ఒక్కటి ప్రజలకు లాసే జరిగింది. బీద ప్రజలుగానే మిగిలిపోతున్నారు. డబ్బులు కార్పొరేట్ ఈయన ఏదైతే సంపాదిస్తున్నారో గుజరాత్కి దోషిపెడుతున్నారు, ఒకరిద్దరు కార్పొరేటర్స్ వాళ్ళకే అది ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. మోడీ గారు ఏం చేస్తున్నారు, ఎంత దోస్తున్నారు, ఎవరికి పెడుతున్నారు అని చెప్పేసి. వారేం తింటారు అనట్లేదు, బట్ దోషి పెడుతున్నారు. ఎందుకు ఒకవేళ రాహుల్ గాంధీ గారు గెలిచి అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేయవచ్చు అంటే కాంగ్రెసే న్యాయం చేస్తుంది పేద ప్రజలకి, భారతదేశ ప్రజలకి. 75 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధి చెంది ఎంతసేపు ఏం చేసిండ్రు అంటారు. ఇంట్లో తినడానికి తిండి రోజు బిర్యానీలు పెట్టుకొని తినలేము కదా. మరి ఈరోజు బిర్యానీ పెట్టినా అది మా ప్రతిఫలం, కాంగ్రెస్ పార్టీ ఫలం, కాంగ్రెస్ పార్టీ కృషి. 100% కాంగ్రెస్ పార్టీ 350 సీట్లు గెలుస్తుంది. ఈరోజు ఇండియా కూటమి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. హైదరాబాద్లో మేడం నాగేందర్ గారు గెలుస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ మొత్తం మీదలా 14 సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. సికింద్రాబాద్ దానం నాగేందర్ గారు గెలుస్తున్నారు, గెలిపిస్తున్నాం మేము. టీఆర్ఎస్ చంద్రశేఖరరావు చెప్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి టీం ఉంది. ఈరోజు నా బిడ్డ జైల్లో ఉంది. కరెక్టే, అది ఆమె చేసిన చిన్న పొరపాట్లతోని ఆమె జైలుకి పోయింది. దానికి కాంగ్రెస్కి సంబంధమే లేదు. ఒకటి మాకు ఎప్పుడైనా కాంగ్రెస్కి అగెనిస్ట్ ఎవరు? బీజేపీ. నేషనల్ లెవెల్ బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం? కాంగ్రెస్ పార్టీ అది అన్యాయమా, అబద్ధాన్ని బట్టకాల్సి మీద వేయడం తప్ప. మీ క్యాన్వర్సింగ్ మీరు చేసుకోండి, మీరు చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్గా ప్రజలలో ఆలోచన వస్తే గెలుపుతారు మీరు. అంతేగాని కాంగ్రెస్ మీద బట్టకాల్సి మీద పడడం అంత మంచిది. అదే ఇప్పటివరకు సర్వే రిపోర్ట్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పర్సెంటేజ్ కనిపిస్తుంది, గెలిచే అవకాశం కనిపిస్తుంది. మీ ఒపీనియన్? 100%. ఇప్పుడు అదే చెప్పాను కదా, త్రూఅవుట్ ఇండియా మొత్తంలో, దేశం మొత్తం, భారతదేశంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెసే అధిక సీట్లు వచ్చి 350 సీట్లు వచ్చి తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇండియా. రీసెంట్లీ బీజేపీ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి కారణం ఏం కావాలి? అంటే ఇక్కడ మా పరిపాలన నచ్చింది, మా 6 గ్యారంటీస్ నచ్చినాయి కాబట్టి. ఒకవేళ ఇప్పుడు చేయలేదు ఫెయిల్ అయ్యింది గవర్నమెంట్ అంటున్నారు. మేము ఫెయిల్ కాలేదు, అక్కడ బడ్జెట్ లేదండి. బడ్జెట్ లేక అది చెప్పలేకపోతున్నారు. బడ్జెట్ లేదు కాబట్టి ఏ పని చేయలేకపోతున్నారు. కమిట్మెంట్ ఇచ్చి 6 మంత్స్ తర్వాత ఫుల్ఫిల్ చేయడం మా బాధ్యత. తప్పకుండా ఈ సెంట్రల్లో వస్తుంది, స్టేట్లో వస్తుంది. మా 100% ఫుల్ఫిల్ చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దేశానికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది మన కాంగ్రెస్ పార్టీ ద్వారా. పూర్వ వైభవం వస్తుందండి కాంగ్రెస్ పార్టీ. మీ పేరు మళ్ళీ చెప్పండి. నా పేరు ఇందిరారావు జువాడి, నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ సో మచ్.